పోలీస్ స్టేషన్కి పిలిపించి మరీ కొడతారా? ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? కేవీఆర్ గారు, కె వెంకట్రామిరెడ్డి గారు, ఈయన సోషల్ మీడియాలో ప్రజల సమస్యల మీద పోరాటం అన్నది చేస్తాడు. ప్రజలకి నిజాన్ని చెప్పేటటువంటి ఒక ప్రయత్నం అన్నది చేస్తాడు. అదే ఈయన చేసినటువంటి తప్పు. ఈయన మీ అందరికీ సుపరిచితుడు, సోషల్ మీడియాలో చాలా ఫేమస్. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఈయనంటే తెలియని వ్యక్తి ఎవరు కూడా ఉండడు. అట్లాంటి ఈ వ్యక్తిని, ప్రజల కోసం పోరాటం చేసేటటువంటి వ్యక్తిని, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి వ్యక్తిని గత కొద్ది రోజులుగా టార్గెట్ చేస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు. ఈయనని మాత్రం కాదు, ఈయన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసి మరి టార్చర్ చేసేటటువంటి ప్రయత్నం అనేది చేస్తున్నారు. కుటుంబ పెద్దని పోలీస్ స్టేషన్కి తిప్పిస్తుంటే ఆ కుటుంబం అనేది టార్చర్ అవ్వదా? అది ఆబ్వియస్. సరే, ఈయనకి నోటీసుల పేరు మీద గత కొన్ని రోజులుగా టార్చర్ చేశారు. ఫైనల్గా ఈయన నిన్న మధ్యాహ్నం, అంటే 10వ తారీఖు, మార్చి 10వ తారీఖు మధ్యాహ్నము పోలీస్ స్టేషన్కి వెళ్ళిండు. ఈరోజు మార్చి 11వ తారీఖు 3:30 గంటల సమయం అవుతుంది ఈ వీడియో నేను రికార్డ్ చేసేటప్పటికీ. ఇప్పటిదాకా కూడా ఈయనని అరెస్టు అన్నది చూపించలేదు. ఇంతవరకు కూడా అరెస్టు అన్నది ఈయనని చూపించలేదు. అంతేకాదు, రాత్రి దారుణంగా ఈయనని కొట్టారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఆ విషయం కూడా ఇంకా బయటికి రావాలి. ఈయన బయటకు వచ్చి ఆ విషయాలు మాట్లాడితేనే ఆ నిజాలన్నీ తెలుస్తాయి. సరే, నిన్న ఈయన పోలీస్ స్టేషన్కు వెళ్ళారు అని చెప్పేసి ఏమి ఆధారాలు ఉన్నాయి మన దగ్గర అని చెప్పేసి మనం ఒకసారి చూడాలి. ఒక ఆధారం అనేది నేను మీకు చూపిస్తా, వీడియో రూపంలోనే చూపిస్తా. ఈ ఆధారాన్ని కొంచెం డీటెయిల్గా చూడండి, జాగ్రత్తగా చూడండి. అదో కేవీఆర్ ఇక్కడ ఉన్నాడు, వెనకాల ఎవరు అంటే అడ్వకేట్స్. వీళ్ళు వీడియో షూట్ చేశారు. రేపు పొద్దున్న మేము రాలేదు పోలీస్ స్టేషన్కి అంటారని చెప్పేసి వీడియో షూట్ చేశారు. అదో ఇప్పుడు లోపలికి వెళ్తాడు చూడండి, పోలీస్ స్టేషన్ లోపలికి. అదో లోపలికి వెళ్ళిపోయారు, పోలీస్ స్టేషన్ లోపలికి. పోలీసు హెల్ప్ డెస్క్ ఇక్కడ రాసింది. ఇది నిన్న మధ్యాహ్నం కేవీఆర్ పోలీస్ స్టేషన్కి లోపలికి వెళ్ళినటువంటి వీడియో. ఈ వీడియో ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు అరెస్టును కూడా కనీసం చూపించలేదు. సరే, ఈయన కుటుంబం హేబియస్ కార్పస్ వేసింది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ట్వీట్ అనేది చేసింది. ఇది వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్. ఇక్కడ మనం చూసుకుంటే ఒక ట్వీట్ అనేది చేశారు. ఒక పోలీస్ ఆఫీసరు ఫోటో పెట్టి మరి ఈ ట్వీట్ అనేది చేసింది వైసీపీ. ఏంటి ట్వీటు? ఏపీ హైకోర్టు హైదరాబాద్కు చెందిన తెలంగాణ జర్నలిస్టు కె వెంకట్రామిరెడ్డి కేవీఆర్పై అక్రమ కేసు అని చెప్పేసి ఇక్కడ రాశారు. హైదరాబాద్లో నివసించేటటువంటి వ్యక్తి ఈ వెంకట్రామిరెడ్డి గారు, తెలంగాణలో ఉంటాడు. ఈయన సాధారణ వ్యక్తి కాదు. ఈయన గురించి ఒక విషయం మీకు చెప్పాలి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి వ్యక్తి ఇతను. మళ్ళీ ఒకసారి చెప్తా, పోలీసులకు మళ్ళీ వినిపించదు కాబట్టి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో గోల్డ్ మెడలిస్ట్ తీసుకున్నటువంటి ఒక వ్యక్తి ఈ కేవీఆర్. ఈయన మీద కేసుల. నెక్స్ట్, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు వెంకట్రామిరెడ్డిపై కర్నూలు 4th టౌన్లో అక్రమ కేసు బనాయింపు అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. ఎవరు రాశారు అంటే వైసీపీ వాళ్ళు రాశారు. వెంకట్రామిరెడ్డికి నోటీస్ ఇచ్చి స్టేషన్కు పిలిపించిన 4th టౌన్ సిఐ విక్రమ్ సింహ అంట. ఈయననేమో సిఐ గారు, 3 స్టార్లు ఉన్నాయి కదా, ఈయననేమో విక్రమ్ సింహ గారు. ఈయన ఫోటో కూడా వేశారు. ఓకే, పిలిపించారు, స్టేషన్కి పిలిపించారు నోటీస్ ఇచ్చి. నిన్న వెళ్ళిండు. ఓకే, వెంకట్రామిరెడ్డికి సంబంధించిన సమాచారం లేకపోవడంతో అక్రమ నిర్బంధంపై హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన కేవీఆర్ కుటుంబ సభ్యులు. అంటే నిన్న పోలీస్ స్టేషన్ లోనికి వెళ్ళిన వ్యక్తి గురించి ఇంతవరకు ఎలాంటి ఆచూకీ లేదు. అసలు ఉన్నాడా లేడా, బతుకున్నాడా చచ్చిపోయిందా, ఏమన్నా ఉందా ఇన్ఫర్మేషన్ ఏం లేదు. కాబట్టి కుటుంబ సభ్యులు హేబియస్ కార్పస్ అన్నది వేశారు. హేబియస్ కార్పస్ పిటిషన్ను వెనక్కి తీసుకోవాలంటూ కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి బెదిరింపులు
ఏమీ చేయలేనోడు ఏం చేస్తాడు? బెదిరిస్తాడు. కుటుంబ సభ్యులని బెదిరిస్తున్నారట. హేబియస్ కార్పస్ పిటిషన్ వాపస్ తీసుకోవాలని చెప్పేసి. ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? దయచేసి ఒకసారి ప్రజలు గమనించాలి. నిన్న మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తితో పాటు కొంతమంది అడ్వకేట్లు, వైసీపీకి సంబంధించిన అడ్వకేట్లే అనుకుంటా, నాకు ఇంకా క్లారిటీ లేదు, వాళ్ళు కూడా లోపలికి వెళ్ళారు. రాత్రి 10:30 వరకు అంతా బాగానే ఉంది. నాకు అంటే అక్కడ కొన్ని సమాచారాలు అక్కడక్కడ మాట్లాడుకుంటున్న విషయం, 10:30 వరకు బాగానే ఉంది. వీళ్ళు ఉన్నారు. 10:30కి వీళ్ళు బయటకు వచ్చేటప్పుడు అప్పటికి కూడా ఏం లేదు సార్ మేము చూసుకుంటాము అని చెప్పేసి ఒక హామీ ఇచ్చారంట పోలీసు వాళ్ళు. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత కేవీఆర్ని దారుణంగా కొట్టారు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి చట్టం ఇలాగేనా నడిచేది? పోలీసులకి కొట్టే అధికారం ఉందా? ఒక లీగల్ ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తిని నేను చెప్తున్నా, పోలీసులకు కొట్టే అధికారం లేదు. కొడితే చూస్తూ ఊరుకోవాల్సిన సమస్య లేదు. దీనికి సంబంధించి చట్టం చాలా క్లియర్గా ఉంది. ఐపీసీ సెక్షన్ 323 క్లియర్గా చెప్తుంది ఈ విషయం మీద. దీన్ని ఇల్లీగల్ కస్టోడియల్ టార్చర్ అంటారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఐపీసీ సెక్షన్స్ క్లియర్గా చెప్తున్నాయి. 323 చూసుకోండి, 330, 331, 342 అన్నీ కూడా క్లారిటీగా చెప్తున్నాయి. ఇల్లీగల్ కస్టోడియల్ టార్చర్ అనేది అది క్రైమ్. అది పోలీసులకు ఆ అధికారం లేదు, కొట్టే అధికారం. ఎట్లా కొట్టారు? ఒకవేళ కొడితే నిజమైతే ఇప్పుడు ఆయన బయటకు వచ్చి చెప్పాలి కేవీఆర్ నిజంగా కొట్టిరా లేదా. ఇది కొంతమంది అక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్నటువంటి విషయం. ఒకవేళ నిజంగానే కొడితే పోలీసులకు కొట్టే అధికారం ఎవరిచ్చారు? చట్టం అయితే ఈ అధికారం ఇవ్వాల, మరి ఎవరిచ్చారు? సరే కొట్టిన అనుకుందాము, ఇప్పుడు ఏంటి పరిస్థితి? వదిలిపెట్టొచ్చా? సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళొచ్చు. ఈ పోలీసు అధికారులు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా. పోలీసుల ధర్మం ఏంటి? ప్రజల్ని కాపాడడం. తప్పు చేసిన వాడిని చట్టబద్ధంగా శిక్షించడం అన్నది పోలీసుల యొక్క కర్తవ్యం. నీ చట్టాలు నువ్వే రాసుకొని, నువ్వే శిక్షలు వేసుకొని, నువ్వే కొట్టుకొని అంతా నువ్వే చేస్తే శాలరీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి నీకు? జనరల్గా ఒక పోలీస్ అధికారి ఎవరో ఆయన ఫోటో పెట్టిన ఆయన అంటలేను, ఎవరైనా సరే కొట్టిన వ్యక్తిని అంటున్నా. ఒకవేళ కొడితే నువ్వు తీసుకునే శాలరీ ఏమో ప్రజల జీతం, ప్రజల సొత్తు, ప్రభుత్వం దగ్గర పనిచేస్తున్నావు పోలీస్ అధికారిగా. అట్లాంటప్పుడు నీ చట్టాల ప్రకారం నడుస్తుందా రాజ్యాంగం? లేదా రాజ్యాంగం ప్రకారం నువ్వు నడుస్తావా? ఒకసారి సమాధానం చెప్పవలసిన సమయం వచ్చింది. లీగల్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు కూడా ఈ విషయం మీద ఎంతో కొంత స్పందించాలి. చాలామంది ఉన్నారు, పార్టీలకి అతీతంగా స్పందించాలి. ఒక మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తి, గోల్డ్ మెడలిస్టు, ప్రజల కోసం పోరాడేటటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి కోసం మనం నిలబడకపోతే మన మీద మనం గాండ్రించి ఉమ్మేసుకోవాల్సింది ఆ పరిస్థితులు క్లియర్గా కనిపిస్తుంది. వైసీపీ వాళ్ళకు కూడా నేను ఒకటే విషయం చెప్తున్నా. సరే ఓకే, ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను మాట్లాడుతున్నాడు కాబట్టి, వైసీపీని అపోజిషన్ పార్టీ కాబట్టి, ఏకైక అపోజిషన్ పార్టీ కాబట్టి ఈ విషయం మీద వైసీపీ కూడా స్పందించాలి. వైసీపీ నాయకులు కూడా ముందుకు రావాలి, వచ్చి మాట్లాడాలి. ప్రజలకు తెలియాలి కదా తప్పు ఎవరు చేస్తున్నాడు, ఒప్పు ఎవరు చేస్తున్నాడు, మంచి ఎవరు చేస్తున్నాడు, చెడు ఎవరు చేస్తున్నాడు అన్నది ప్రజలకు తెలవక్కర్లేదా? ఒకసారి వైసీపీ నాయకులు, వైసీపీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులు బయటికి రావాలి, బయటకు వచ్చి మాట్లాడాలి. ఇంతవరకైతే సరే ట్వీట్ అనేది చేశారు, చాలా మంచి పని చేశారు, ఇంకా ప్రతిస్పందన రావాలి. ఇది టూ అర్లీ కాబట్టి వాళ్ళు కూడా స్పందిస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు నేను చూసా, ఇంకా స్పందనలు ఎక్కడి నుంచి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ జరిగింది, దాని మీద బిజీగా ఉన్నారు. ఆ ప్రెస్ మీట్ జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు స్పందిస్తారేమో అని చెప్పేసి వేచి చూడాలి. ఆ రోజు వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు కూడా నేనే స్పందించా. సరే ముందుగా స్పందించా అని నేను గొప్పలు చెప్పుకోను, స్పందించా. వెంకటరెడ్డి గారి ప్లేస్లో ఎవరైనా సరే నేను స్పందించా. ఎవరినైనా సరే పోలీసులు ఇల్లీగల్గా అరెస్ట్ చేశారు, లీగల్గా చేసుకోండి, లీగల్గా చేస్తే వెల్కమ్, కోర్టులో చూసుకోవచ్చు. ఇల్లీగల్గా అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ అన్నది చేశారు అంటే 100% నేను స్పందిస్తాను, అది ఎవరైనా సరే. దయచేసి ఒకసారి వైసీపీ వాళ్ళు స్పందించాలి. మేధావులు ఎవరైతే ఈ వీడియో ఒకవేళ మీ దాకా చేరితే తప్పకుండా మీరు కూడా మౌనంగా ఉండొద్దండి. ఎందుకంటే మేధావుల మౌనం అన్నది అది ఎంత డేంజరో మీకు చాలా బాగా తెలుసు, చాలా బాగా తెలుసు. మీ మౌనము దేశానికి చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. దయచేసి మాట్లాడండి. కేవీఆర్కి అండగా నిలబడవలసిన అది మన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని
పూర్తి చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా దయచేసి వీడియోను ఒక లైక్, నాకు వీడియో కోసం అడగట్లా, ఈ వీడియో అన్నది నడవాలని అడుగుతున్నా. నేనేదో అది అయిపోవాలి ఇది అయిపోవాలి కాదు, లక్షల వ్యూస్ వచ్చిన వీడియోలు ఉన్నాయి. కానీ ఈ కేవీఆర్ అనే వ్యక్తికి ఎంతో కొంత న్యాయం జరగాలి, వీడియో అన్నది ముందుకెళ్ళాలి, ప్రజలందరికీ నిజం తెలియాలి అని చెప్పేసి నేను అడుగుతున్నా. వీడియోని ఒక లైక్ చేసి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ, నలుగురికి చేరాలి. మంచి చేసిన వ్యక్తి కదా, ఇవాళ కష్టాల్లో ఉన్నాడు, కుటుంబం కష్టంలో ఉంది. మనం ఆ వ్యక్తికి తోడుగా ఒక అండగా నిలబడకపోతే ఇంకెవరు నిలబడతారు? దయచేసి షేర్ అన్నది చేయడం మాత్రం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.